కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 11-13 తేదీలలో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్లకు బీడీ కార్మికుల సమస్యలపై కామారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగిందని కలెక్టర్ లేనందున ఏఓకు వినతిపత్రం ఇవ్వడం జరిగిందని బీఎల్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ సిద్ధిరాములు మాట్లాడుతూ బీడీ కార్మిక సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ సిద్ధిరాములు తెలిపారు. ఈ కార్యక్రమంలో వడ్ల సాయి కృష్ణ మోహన్ స్వామి, పోసెట్టి బాలకిషన్, మహిళా నాయకులు లక్ష్మీ రాధ గంగమని పాల్గొన్నారు. మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత, పెండింగ్ లో ఉన్న బిల్లులు వెంటనే, పెండింగ్ లో ఉన్న బిల్లులు వెంటనే, గుడ్డు బిల్లు వెంటనే, గుడ్డు బిల్లు వెంటనే. రాష్ట్ర వ్యాప్తంగా బీడీ పరిశ్రమలో పనిచేసేటువంటి బీడీ కార్మికుల సమస్యల మీద ఈరోజు కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేసి కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు లేనందున ఏఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగినది. గత నెల సెప్టెంబర్ 11-12 తేదీల్లో నిజామాబాద్ జిల్లాలో తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం బీఎల్టీయూ రాష్ట్ర 2వ మహాసభ సందర్భంగా బీడీ కార్మికులు తక్షణం ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద నవంబర్ 3వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేసి కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వాలనే పిలుపులో భాగంగా ఈరోజు మా తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం బీఎల్టీయూ కామారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేసి ఏఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీడీ కార్మికులు తక్షణం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, బీడీ పరిశ్రమ మీద జీఎస్టీ ఎత్తివేయాలని, కోప్టా చట్టాన్ని రద్దు చేయాలని, దేశవ్యాప్తంగా కార్మికులకు ఒకే రకమైన వేతనం ఇవ్వాలని, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గడిచిన ఎన్నికలల్లో బీడీ కార్మికులందరికీ ఎలాంటి షరతులు లేకుండా 4016 రూపాయల జీవనభృతి ఇస్తామని, 2014 ఫిబ్రవరి 28వ తారీఖు కటాఫ్ డేట్ తొలగిస్తామని, ఎన్నికల సందర్భంగా మా బీడీ కార్మికుల ఓట్లను వేయించుకొని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము 2 సంవత్సరాలు గడుస్తున్నది. ఈరోజు వరకు కూడా బీడీ కార్మికులకు ఎలాంటి షరతులు లేకుండా 4016 రూపాయలు ఇచ్చినటువంటి దాఖలు లేదు. ఇప్పటికే మా తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వైడ్గా పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగినది. మరి ముఖ్యమంత్రికి, మంత్రులకు కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగినది. ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందన లేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే 4016 రూపాయల జీవనభృతి ఇవ్వాలా. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎట్లయితే జీవనభృతి ఇస్తున్నదో కేంద్ర ప్రభుత్వం కూడా ప్రతి బీడీ కార్మికులకు 6000 రూపాయల జీవనభృతి ఇవ్వాలా. ఈపీఎఫ్ పెన్షను, రిటైర్మెంట్ పెన్షను బీడీ కార్మికులు రాజీనామా చేస్తే ఇవాళ 1000 రూపాయలు మినిమం పెన్షన్ వస్తున్నది. ఈ 1000 రూపాయల మినిమం పెన్షన్ కాకుండా 9000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని, దేశవ్యాప్తంగా బీడీ పరిశ్రమలో పనిచేసే కార్మికులకు ఒకే రకమైన వేతనాన్ని అమలు చేయాలని, అదేవిధంగా ఇవాళ బీడీ కార్మికులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇండ్లు లేని నిరుపేద కార్మికులకు ఇండ్లు స్థలం ఇచ్చి ఇండ్లు నిర్మాణం చేసి ఇవ్వాలా. గతంలో ఒక 15-20 సంవత్సరాల నాడు కేంద్ర ప్రభుత్వం బీడీ కార్మికులకు ఇల్లు కట్టిస్తుండే. కానీ వాళ్ళ ఈ 2 సార్లు 3 సార్లు అధికారంలోకి వచ్చిన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వము ఎక్కడ బీడీ కార్మికులకు ఇల్లు స్థలం ఇచ్చింది లేదు, ఇల్లు లోన్ ఇచ్చింది లేదు, ఇల్లు నిర్మించింది లేదు. కాబట్టి ఇప్పటికైనా ఇల్లు నిర్మించి ఇవ్వాలా. ఇవాళ బీడీ కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి కొన్ని బీడీ కంపెనీలు పీఎఫ్ కార్మికులతోటి వర్దీ బీడీలు చేయిస్తున్నారు. ఆ వర్దీ బీడీలని చట్టబద్ధం చేయాలా. మరి విచ్చలవిడిగా ఇవాళ వర్దీ బీడీ వ్యాపారం 3 పూలు 12 కాయలుగా విభజిల్లుతున్నది. కానీ ఇవాళ ప్రభుత్వం పర్యవేక్షణ కానీ లేబర్ అధికారుల పర్యవేక్షణ లేకపోవడం మూలంగా విచ్చలవిడిగా ఇవాళ వర్దీ బీడీ వ్యాపారం కొనసాగుతున్నది. కాబట్టి వర్దీ బీడీ అంతా చట్టబద్ధం చేయాలా. మరి అనేక ఇబ్బందులు పడి ఇవాళ బీడీలు చేస్తున్నప్పటికీ నెల బటవాడాలు లేవు. 3 నెలలు, 4 నెలలు, 6 నెలల ఇవాళ కూలీ బటవాడాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. మరి అదేవిధంగా ఇవాళ ఎన్ని రకాలుగా పనిచేస్తే
జీవో ప్రకారం కానీ కార్మిక సంఘాలతో బీడీ యజమానులు చేసుకున్నటువంటి ఒప్పందం ప్రకారంగా ఇవాళ 262 రూపాయల 1000 వీళ్ళకి ఇవ్వాలా. కానీ 262 రూపాయలు ఇవ్వకుండా కొన్ని బీడీ కంపెనీలు 3 రూపాయల నుంచి 11 రూపాయల వరకు తక్కువ ఇస్తున్నారు. ఇప్పటికైనా ఏ బీడీ యజమానులు అయితే జియో ప్రకారంగా కార్మిక సంఘాల ఒప్పందం ప్రకారంగా వేతనాలు తగ్గిస్తున్నారో మరి బేషరతుగా ఏ రోజు నుంచి తగ్గిస్తున్నారో ఆ రోజు నుంచి వాళ్ళకు కట్టి ఇవ్వాలా. మరి ఇప్పటికైనా జియో ప్రకారంగా వేతనాలు ఇవ్వాలా. అదేవిధంగా ఇన్ని ఇబ్బందులు పడి ఇవాళ బీడీలు చేస్తుంటే కార్మికులు కొన్ని బీడీ కంపెనీలు తినుబండరాలు నిత్యావసరాల వస్తువులు కార్మికుల మీద రుద్ది ఇవాళ కుర్కురే ప్యాకెట్లు కానీ బాస్మతి రైస్ కానీ పసుపు కానీ ధనాల పొడి కానీ అప్పుడాలు కానీ ఇట్లా రకరకాల నిత్యావసరాల వస్తువులు వాళ్ళ రెక్కల కష్టంతో చేసిన కష్టాన్ని మరి ఆ కంపెనీలో కొనాలనేది వాళ్ళ ఒత్తిడి చేయడం మూలంగా కార్మికులు చేసిన కష్టము వాళ్ళ బొందకే అవుతున్నది. కాబట్టి ఈ తినుబండారాలు కార్మికుల మీద ఎలాంటి రుద్దద్దు. కార్మికులకు ఇవాళ కనీస వేతనాలు అమలు చేయాలా. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ కనీస వేతనాల జీవో అమలు చేసినటువంటి పాపన లేదు. ఇప్పటికైనా కనీస వేతనాల జీవోని అమలు చేయాలా. ఈ కార్మికులు ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నిటినీ కూడా ఇవాళ పరిష్కారం చేయాలా. లేని ఎడల రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ఇబ్బందులు ఎదుర్కొనే పరిణామాలు కార్మికుల నుండి ఎదుర్కొనే పరిణామాలు ప్రభుత్వాలు బాధ్యత వహించక తప్పదు అని మా తెలంగాణ బహుజన బీడీ కార్మిక సంఘం BNTU రాష్ట్ర కమిటీ పక్షాన మరి హెచ్చరిస్తూ జై భీమ్ లాల్ సలాంతో ముగిస్తున్నాం. బీడీ కార్మికుల ఐక్యత. ఎలాంటి షరతులు లేకుండా 4010 రూపాయల జీవన వృత్తి. ఎలాంటి షరతులు లేకుండా 4000